హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అయితే ఒక నోటిఫికేషన్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసింది. దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్ ప్రొఫైల్స్ గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. అలాగే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తే దాని గురించి కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుద్ది. నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే 1 అవర్ 2 అవర్స్, వితిన్ 1 అవర్ 2 అవర్స్లో ఆ నోటిఫికేషన్ గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము మన ఛానల్లో. మీకు ఇవన్నీ కావాలనుకుంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఆర్ఆర్బి ఏఎల్పి న్యూ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయిపోయినాయి. రీసెంట్గా ఆర్ఆర్బి ఏఎల్పి రిజల్ట్ అయితే వచ్చినాయి. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ ఏఎల్పి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసింది అఫీషియల్గా. ఎన్ని వేకెన్సీస్ తోటి వస్తున్నాయంటే 127 వేకెన్సీస్ తోటి అయితే వస్తున్నాయి. అసిస్టెంట్ లోగో పైలట్ ఏఎల్పి అంటే ఇది రిక్రూట్మెంట్ ఇయర్ వచ్చేసి 2026. మనకి అప్లికేషన్ అనేది ఐ థింక్ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అప్లికేషన్ చేసుకోవడానికి. వేకెన్సీస్ వచ్చేసి 1100 127 వేకెన్సీస్ తోటి అయితే వస్తున్నాయి. ఏ ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ తోటి వస్తున్నాయో దాని గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తుంటే 1127 వేకెన్సీస్ తోటి వస్తున్నాయి. అలాగే ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే, ఈ వేకెన్సీస్ ఆర్ఆర్బి ఎప్పుడు అనౌన్స్ చేసిందంటే 19/2/2026 అంటే మనకి డే ఆఫ్టర్ బిఫోర్ అయితే మనకి అనౌన్స్ అయితే చేసింది. ఇప్పుడు చూద్దాం, దీనికి క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ తోటి వస్తున్నాయో, ఈస్టర్న్ సైడ్ ఎన్ని వస్తున్నాయి, నార్థన్ సైడ్ ఎన్ని వస్తున్నాయో దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వేకెన్సీస్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్బి ఏఎల్పి వేకెన్సీస్ 2026-27 రైల్వే వైజ్ బ్రేకప్ అంటే ఏ డివిజన్కి ఎన్ని వస్తున్నాయో దాని గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంట్రల్ రైల్వేకి అయితే 1400, ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేకి అయితే 700, ఈస్టర్న్ కోస్టర్న్ రైల్వేకి అయితే 1625, ఈస్టర్న్ రైల్వేకి 608 అంటే ఈస్టర్న్ రైల్వేకి వేకెన్సీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నార్థన్ సెంట్రల్ రైల్వేకి అయితే 457, నార్థన్ ఈస్టర్న్ రైల్వేకి అయితే 105, నార్త్ ఈస్టర్న్ ఫారెస్టనరీ రైల్వేకి అయితే 1276 వేకెన్సీస్, నార్థన్ రైల్వేకి అయితే 740, నార్త్ ఈస్టర్న్ రైల్వేకి అయితే 600, సౌత్ సెంట్రల్ రైల్వేకి అయితే 678, అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వేకి 1531 వేకెన్సీస్ తోటి అయితే వస్తున్నాయి. సౌతర్న్ రైల్వేకి 250, సౌత్ ఈస్టర్న్ రైల్వేకి 200, వెస్ట్ సెంట్రల్ రైల్వేకి 541, వెస్టర్న్ రైల్వేకి 241, ఇలా టోటల్ వేకెన్సీస్ వచ్చి 127 వేకెన్సీస్ తోటి అయితే వస్తున్నాయి. అలాగే సెలక్షన్ ప్రాసెస్, అలాగే ఎగ్జామ్ స్టేజెస్ ఎలా ఉంటాయో దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఆర్ఆర్బి ఏఎల్పి సెలక్షన్ ప్రాసెస్ 2026 అంటే 2026 అనే కాదు, ఏ ఇయర్ అయినా ఇలానే సెలక్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ CBT 1 ఉంటుంది, దాని తర్వాత CBT 2 ఉంటుంది. CBT 1 అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఆ ఎగ్జామ్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి CBT 2 అయితే కండక్ట్ చేస్తుంది. CBT 2 పాస్ అయిపోయిన తర్వాత CBAT ఉంటుంది. CBAT అంటే కంప్యూటర్ బేసిక్ యాటిట్యూడ్ టెస్ట్. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత మిమ్మల్ని అఫీషియల్గా అసిస్టెంట్ లోగో పైలట్ అయితే చేస్తారు. ఈ అసిస్టెంట్ లోగో పైలట్ అంటే ఏఎల్పి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటిదో దాని గురించి అయితే నేను క్లియర్గా అయితే వీడియో ఎండింగ్లో చెప్తాను. మీరు ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 127 వేకెన్సీస్ తోటి అయితే వస్తున్నాయి. ఇప్పుడు చూస్తుంటే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా పర్వాలేదు, ఎనీ క్యాండిడేట్ 10th చేసి ఐటీఐ చేసినా పర్వాలేదు, డిప్లొమా చేసినా పర్వాలేదు, బీటెక్ చేసినా పర్వాలేదు, ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th చేసి ఐటీఐ చేసినా పర్వాలేదు, డిప్లొమా చేసినా పర్వాలేదు, బీటెక్ చేసినా పర్వాలేదు. నార్మల్ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోరాదు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వీళ్ళు ఖచ్చితంగా ఏఎల్పి నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతే గైస్, ఫుల్గా ఏఎల్పి నోటిఫికేషన్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి ఐ థింక్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ మంత్ ఎండింగ్లో అయినా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో
మనకి ఏఎల్‌పీ అప్లై చేసుకోవడానికైతే చాయిసెస్ అయితే ఉంటాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1100, 127. మీకు ఈ నోటిఫికేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరేం లేదు గైస్, మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ యాక్టివేషన్‌లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆర్ఆర్‌బీ అఫీషియల్‌గా రిలీజ్ చేసినప్పుడు నేనైతే మీకు వితిన్ 1 అవర్, 2 అవర్స్‌లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. జై హింద్.